పురుషోత్తమ రెడ్డి గారు అంటే చాలా తీవ్రమైనటువంటి ఒక రకంగా ఉపద్రవంలాగా కనపడుతుంది. కానీ విని మున్నెన్నడూ చూడని విధంగా విజయవాడ వరకు చూసినప్పుడు గతంలో ఉప్పెన రాలేదా, దివిసీమ చూడలేదా అలాంటి ఉన్నాయి. కానీ విజయవాడ పర్టికులర్గా విజయవాడ వరకు చూసినప్పుడు ఇది కొంత విషాదంగానే కనపడుతుంది. ఇటు తెలంగాణలో ఖమ్మం ఎలా ఉందో విజయవాడ కూడా ఆ రకంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొన్ని కాలనీలు ఇవాళకి కూడా ఇంకా 3 రోజులైంది, బట్ ఇవాళకి కూడా ఇంకా నీళ్లు పోలేదు. ఎటుపోని పరిస్థితుల్లో తిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజకీయాలకి సమయం సందర్భం ఏం లేవనుకుంటా. బురద చల్లుకోవడానికి ఎప్పుడైనా చల్లుకోవచ్చేమో. పురుషోత్తమ రెడ్డి గారు సార్, అందరికీ నమస్కారం. చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ బేసిక్గా 2-3 అంశాలు చర్చ జరగాలి. ఒకటి, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో గత 10-15 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా రాజకీయ శత్రువులుగా మారిపోయారు. కాబట్టి ప్రతి అంశాన్ని అలానే చూస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. ప్రాథమికమైన అంశం నేను అనుకుంటుంది, ఈ అంశాలతో పాటు బాధ్యత గల రాజకీయ పార్టీలు మరింత లోతైన చర్చ కూడా ఒక అంశంలో చేయాలి. ఇట్లాంటి ఉపద్రవాలు ఇంతకు ముందు వచ్చినాయి, ఇప్పుడు వస్తాయి, ఇంకా భవిష్యత్తులో కూడా వస్తాయి. ఇదేం ఆగేది కాదు. ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ఏం చేయాలనే వాటిపై కూడా రాజకీయ పార్టీలు ఘర్షణ పడితే, భావ ఘర్షణ పడితే అది రాష్ట్రానికి మంచిది. బేసిక్గా నేను అనుకుంటే 2-3 అంశాలు. మొట్టమొదటి అంశం, ఒక్కసారిగా వరదలు వచ్చినట్టు వాస్తవం. వరదల్లో కూడా ఒక్కొక్క స్వభావం ఏంటంటే, మనకు నదులు ప్రవాహం ఒక రకంగా ఉంటుంది, వాగులు వంకలు ప్రవాహం ఇంకో రకంగా ఉంటుంది. నదులు ప్రవాహం ఎంత వచ్చినా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నదులు వరుసగా డ్యామ్స్ ఉంటాయి, ఒక అవగాహన ఉంటుంది, ఎస్టిమేషన్స్ ఉంటాయి, రూట్ ఉంటుంది. ఈ వాగులు అనేది చాలా ఎర్లీగా వస్తాయి, ఎర్లీగా కొట్టేస్తాయి. ఇప్పుడు ప్రధానమైన సమస్య ఎక్కడొచ్చింది? గతంలో కర్నూలులో ఒక సందర్భంలో రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లయితే చాలా నియరెస్ట్ ప్లేస్ లో భారీ వరద వచ్చిందో, వర్షాలు వచ్చినాయో, అట్లాంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది. 100-120 కిలోమీటర్ల పరిధిలో విజయవాడ చుట్టూ మున్నేరు వాగు ఖమ్మం నుంచి వచ్చింది కానీ, బుడమనేరు కానీ, ఇంకా కొండవీటి వాగు కానీ, ఇవన్నీ కూడా వాగులు. ఇవన్నిటికీ ఎస్టిమేషన్స్ ఏమి ఉండవు. వచ్చిన తర్వాత అంచనా వేసుకోవడం, ఒక రూట్ ఏముండదు, వాళ్ళకి వంకలు ఉంటుంటాయి. పైపిచ్చు వీటిలో ఎక్కువ ఆక్రమణలకు గురంటాయి. ఇప్పుడు బుడమేరు వాగు కెపాసిటీ దాదాపు 10,000-11,000 క్యూసెక్లు, కానీ ఈరోజు 40,000 క్యూసెక్లు వచ్చాయని అంటున్నారు. అంటే 4 రెట్లు పెరిగినాయి. ఆ 10,000 క్యూసెక్లు పోయేదానికి కూడా లేని వాతావరణం అక్కడ ఇండ్లు అన్ని వచ్చేసాయి. ప్రభుత్వం ఆక్రమించుకుంటాయి, నాయకులు ఆక్రమించుకుంటారు, ప్రజలు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆ రకంగా సహజ ప్రవాహానికి ఆటంకం కలిగించే పద్ధతులు ఆల్రెడీ నిర్మాణాలు జరిగినాయి. విజయవాడ ఇప్పుడు ఉదాహరణకు కరకట్ట ఇటువైపు, అటువైపు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అటు ఇటు కూడా ప్రజలు, ఇటు కొంతమంది నాయకులు ఆక్రమణలు చేశారు. వీటన్నిటి కారణంగా అటు సహజ ప్రయాణానికి ఆటంకం కలుగుతా ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ సందర్భంగా మున్నేరు వాగు రావడం, రెండోది కృష్ణలో ప్రవాహం వల్ల దాదాపు ప్రకాశం బ్యారేజ్ ఎండ్ కెపాసిటీ దాదాపు 11,90,000 క్యూసెక్లు ఏదైతే దానికి డ్రాయింగ్ కెపాసిటీ ఉందో, డిశ్చార్జ్ కెపాసిటీ దాన్ని పూర్తి అయిపోయింది ఈ రెండింటితోనే. ఈ సందర్భంలో మళ్ళీ ఈ బుడమేరు రావడంతో అది దాన్ని ఎంటర్ కాలేకపోయింది, తిరిగి రివర్స్ కొట్టడంతో ప్రజల మీద పడింది. పైపెచ్చు దానికి ఒరిజినల్ కెపాసిటీ కన్నా ఎక్కువైంది. ఇది ఒరిజినల్ సమస్య. అయితే ఇక్కడ 2-3 అంశాల మీద చర్చ జరగాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రివెంటివ్గా ఏదైనా చర్యలు తీసుకున్నారా అంటే, విజయవాడకి ఇట్లాంటి వరదలు రావడం స్థాయిలో తేడా ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనకు హెచ్చరికలు వచ్చిన వెంటనే రిహాబిలిటేషన్కి ఆ ప్రజల్ని పంపించగలిగినారా, ఎంత పంపించగలిగారు, దీంట్లో ఏమైనా ప్రభుత్వాల్లో మంచి చెడ్డలు ఉంటే ప్రభుత్వాన్ని సమర్థించడం, లేదా అభినందించడం, లేదా విమర్శించడం చేయొచ్చు. ఆఫ్టర్ రిలీఫ్ ఎలా వ్యవహరిస్తా ఉంది ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్, దీనిపైన కూడా మాట్లాడచ్చు. ఈ రెండింటికే పరిమితం అవుతున్నాయి రాజకీయ పార్టీలు అనేది మా లాంటి వాళ్ళ బాధ. దీనికన్నా ఇంపార్టెంట్ ఇష్యూ, దీనికి మళ్ళీ ఏంటి, బహుశా ఇప్పుడు 10 ఏళ్లకు 20 ఏళ్లకు తప్ప ఇప్పుడు రేపు తెల్లారితో రావు కదా. అందువల్ల అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షం మాకు అయిపోయింది కదా అనుకుంటారు. నా పాయింట్ ఏంటంటే, వరదల స్వభావం మారిందండి. వరదలు గతంలో 60 రోజులు కృష్ణానదికి వరద ఉండేది. ఇప్పుడేమైంది, మన ఓజోన్ పొరలో ప్రకృతిలో చేసిన విధ్వంసం, మన రాష్ట్రాన్ని కాదు ప్రపంచం అంతా వచ్చిన వాతావరణ మార్పుల వల్ల 60 రోజుల్లో ఉన్నటువంటి ప్రవాహం కాస్త 20 రోజులు తగ్గిపోతా ఉంది. 20 రోజుల్లో ప్రవాహం 60 రోజుల ప్రవాహం వస్తూ ఉంది. ఆ రకంగా అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి, ప్రివెంటివ్గా వస్తాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం రెమెడీ చర్యలు ఏం తీసుకోవాలి? విజయవాడ అయినా, రేపు తిరుపతి అయినా, ఇంకో రోజు విశాఖపట్నం అయినా, మొన్న చెన్నై అయినా, చెన్నైలో 40 రోజులు ఎందుకు వచ్చింది? ప్రధానంగా వాగులు కొట్టుకొచ్చినాయి. ఆ వాగుల్లో ప్రైవేట్ కంపెనీలకి పర్మిషన్లు ఇచ్చారు. దాంతో మొత్తం చెన్నై అతలాకుతలం అయిపోయింది. ఇప్పుడు విజయవాడలో మనం చెప్పే విషయాల పట్ల రాజకీయ పార్టీ భిన్నాభిప్రాయం, ప్రకృతి వాస్తవాలు చెప్తుంది కదా. ఇప్పుడు ఈ సందర్భంగా ఎక్కడైతే మునకొచ్చిందో అబ్నార్మల్ గా, వాటన్నిటి క్లియర్ చేస్తామా చేయమా? కానీ పురుషోత్తమ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్తున్నారు, పురుషోత్తమ రెడ్డి గారు మీరు ఎన్ని చెప్తున్నారు బాగానే ఉంది. కానీ
తాము అధికారంలో ఉన్నప్పుడు అన్ని చర్యలు చేపట్టాం.